కాలా నా ఇంట్లో ప్రవేశపెడితే చాలు, కాగల కార్యం కాలానే చూసుకుంటుంది. అయితే వెంటనే మీరు ఆ పని చేయొచ్చు కదా. ఆ పని నువ్వే చెయ్యాలి రణవీర్. నేనా? నువ్వే కాలాని ఆ ఇంట్లో వదలాలి. నేనా? యమధర్మరాజా, యమధర్మరాజా, సమవర్తే. నారదుల వారికి నమస్కారములు. ఏమిటి నారద, నీ దృష్టి మరల మా వైపు మళ్ళినది? నారాయణ నారాయణ, ఎంత వంచన చేసేది సమవర్తి. నాకే అసత్యము చెప్పితేవా? ఏమిటి, మేము మిమ్ములను వంచితిమా? మీతో అసత్యమాడితిమా? ఏమిటి మహర్షి, మాతోనే పరిహాసమా? పరిహాసమాడునది తమరా మేమా? న్యాయ అన్యాయ విచారణాధికారివి, సమవర్తివి. మీరు ఇటులు చేయుట అస్సలు తగదు. అది ఒక మానవకాంత దేవకన్య అని ఇంద్రతనయ్య ఇంద్రజాని చెప్పిదివి. అటువంటిదేమీ లేదు మహర్షి. మీతో ఎవరు చెప్పితిరి? ఇంకెవరో చెబితే మీ ముందులకు అడిగేద్దాము. ఆ బాలికే స్వయముగా చెప్పినది. మీ బండారం బయటపడినదేమో ధర్మరాజా. ఇప్పుడే మీ గురించి ఉల్లోకములలో చాటింపు వేసదా. మహేంద్రుని సభలో పంచాయతీ పెట్టి మిమ్మల్ని విచారణకు అక్కడికి పిలిపించి మిగతా దిక్పాలకుల ముందు మీ పరువు పదవి తీయించెదను. బాలికా, మాకు ఎంతటి సంకటము తెచ్చితివి. మా కిరీటము మా ఆసనమునకే ఎసరు తెచ్చితివా? ఇప్పుడు ఏమి చేయవలే? యమధర్మరాజా, మీరు చేసిన ఈ తప్పిదమునకు తగిన మూల్యము చెల్లించుటకు సిద్ధముగా ఉండము. ఇక ఈ రౌరవమునకు మీరు ఎంత మాత్రము ప్రభువుగా కొనసాగలేరు. మహర్షి, పాపం రాజుగారు నన్నెంత బాగా చూసుకున్నారు. ఇప్పుడు నా వల్ల ఆయన చిక్కుల్లో పడుతున్నారే. సమయానికి ఆ చిత్రగుప్తుల వారు కూడా లేరు. నా స్వార్థానికి రాజుగారు బలపడం ఎందుకు? నేనే వెళ్ళి ఆయన కాపాడతాను. ఆ చంబా చెప్పడమేమో కానీ ఈ కాలాన్ని చూస్తుంటే మాత్రం చాలా కసిగా కోపంగా ఉంది. ఎవరిని కాటిస్తుందో ఏంటో. చెప్పు రణవీర్, వచ్చావా? ఆ పామును వదిలేవా? వదిలాను. ఇప్పుడే లోపలికి ఎంటర్ అయింది. కాలా వచ్చేసాడా? వచ్చాడు. ఆ స్నేక్ చాలా అగ్రెసివ్ గా ఉంది. మీరు జాగ్రత్తగా ఉండండి. పొరపాటున అది మిమ్మల్ని కాటిస్తుందేమో. కాలా మమ్మల్ని కాటేస్తాడా? కంగారు పడుకో, కాలా మనల్ని ఏమీ చేయదు. సరే, నేను వెళ్తున్నా. సారు లీవ్ లో ఉన్నారు.
అర్జెంట్ అయితే ఫైల్స్ ఇంటికి పంపించండి. సార్తో సంతకం పెట్టించి నేను పంపిస్తాను. అదిగో చంబా, కాలని రాతోడు చూస్తాడేమో. చంబా, రాతోడిని కాల కాటేస్తుందేమో. అయిపోయింది. బాగిని కాటేయడానికి వచ్చి ఆ పాము రాతోడి దగ్గరకు వెళ్తుందేంటి? మనోహరి, నువ్వేం కంగారు పడుకో. కాల బాగీని తప్ప ఎవ్వరినీ కాటేయదు. తను అప్పటిదాకా విశ్రాంతి కూడా తీసుకోదు.